హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ రోహిత్ శర్మ. సో ఫ్రెండ్స్, ఇవాళ మొట్టమొదటి కరెంట్ అఫైర్లోకి వస్తే, నీతి ఆయోగ్ ఆన్లైన్ డిస్ప్యూట్ రెజల్యూషన్ పాలసీ అనేటటువంటి ఒక నూతన నివేదికని విడుదల చేయడం జరిగింది. సో ఇదేంటి అంటే, వేగవంతమైనటువంటి న్యాయప్రాప్యత లేదంటే ఆన్లైన్లోనే వివాద పరిష్కారం ఏ విధంగా చేయాలి. సో ఓడిఆర్ అని దీనికే పేరుంది, ఆన్లైన్ డిస్ప్యూట్ రిజల్యూషన్. ఆన్లైన్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఎందుకంటే ఓడిఆర్ అనేటటువంటి పేరుతో దీన్ని పిలుస్తాం. ఈ ఆన్లైన్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అనేటటువంటిది ఏంటి అంటే, భవిష్యత్తులో న్యాయం అందించడం కోసం టెక్నాలజీని మనం ఏ విధంగా వాడుకోవచ్చు, అదేవిధంగా టెక్నాలజీని ఉపయోగించి మనం సమయాన్ని ఎంతవరకు ఆదా చేయొచ్చు. ఎందుకంటే భారతదేశంలో కొన్ని వందల సంవత్సరాలకి సరిపడా పెండింగ్ కేసులు అయితే ఉన్నాయి. అదేవిధంగా వాటిలో ఎన్నే కేసులు ఏంటి అంటే, అనవసరపు వాదనల వలన కోర్టుకి ఇంకో దారి లేక ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా వస్తున్నాయి. ఉదాహరణకి, ఒకడు అబద్ధపు సాక్ష్యం పెట్టాడు. టెక్నాలజీ మనం వాడితే టెక్నాలజీ ఆధారితంగా ఆ సాక్ష్యాలను వెరిఫై చేస్తే 10 నిమిషాల్లో జడ్జిమెంట్ ఇచ్చేయచ్చు. కానీ మన దేశంలో దాన్ని రకరకాలైనటువంటి భిన్న ప్రక్రియలు ఉపయోగించి సాగదీసి చివరికి అసలు న్యాయం కోసం పోరాడుతున్న వాడు చనిపోయిన తర్వాత ఎప్పటికో కానీ అక్కడ జడ్జిమెంట్ అనేటువంటిది రాదు. అందుకని మరి టెక్నాలజీని ఉపయోగించి కోర్టు వెలుపల ఆర్బిట్రేషన్ ద్వారా లేదా మధ్యవర్తిత్వం ద్వారా లేదా ఇరు వర్గాల్ని కూర్చోబెట్టి మాట్లాడడం ద్వారా కోర్టు వరకు రాకుండానే కాస్త కేసులు అనేవి రిజాల్వ్ చేయగలిగితే దానివల్ల ఎంతో సమయం, విలువైన కోర్టు సమయం ఆదా అవుతుంది అని చెప్పడం జరిగింది. ఉదాహరణకి, ఇటీవల కేంద్రం కావచ్చు, మన రాష్ట్ర ఆంధ్ర కావచ్చు, బిల్లుల్ని వెనక్కి తీసుకున్నాయి. ఎందుకంటే కోర్టుల్లో ఆ బిల్లులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్ని తీసుకొచ్చాయి. పొలిటికల్ రీజన్స్ అనేవి పక్కన పెడదాం, రాజకీయ పరంగా కాకుండా బిల్లులు ఏవైతే తెస్తున్నారో అవి కోర్టులు కొట్టేయడం. మీ అందరికీ గుర్తు ఉంటాయి, 99వ రాజ్యాంగ సవరణ, జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్, దాన్ని కోర్టు కొట్టేసింది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, బిల్లులు కోర్టులు తిడుతున్నాయని వెనక్కి తెచ్చేస్తున్నారు. అంటే కాసేపు ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఆ బిల్లుల్ని కనుక తయారు చేస్తే ఈ ఇబ్బందులు రావు కదా. ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ ఓడిఆర్ ద్వారా ఏమవుతుంది అంటే, సులభంగా కేసులు కొంతవరకు అయినా తగ్గించే ప్రయత్నంగా దీన్ని మనం చెప్పుకుంటాం. అదేవిధంగా ఇందులో మనకి ఏంటి అంటే, డిజిటల్గా ఉన్నటువంటి సదుపాయాలు మనం పెంపొందించుకోవడం. అదేవిధంగా ఇందులో ఒక రకమైన రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్, అంటే ప్రవర్తన నియమావళి, లేదంటే ఆ ఆన్లైన్లో ఏ విధంగా మనం డిస్ప్యూట్ రిజల్యూషన్ లేదా ఏ విధంగా వివాద పరిష్కారం చేస్తాము అనే దానికి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ప్రక్రియ. అదేవిధంగా ఆన్లైన్లో నోటరీలను ఇవ్వడం, ఇలా ఒక్కొక్కటి కూడా దశల వారీగా ఇంప్లిమెంట్ చేయాలి అని దీనికోసం ఒక ప్రత్యేక కమిటీని కూడా నియమించడం జరిగింది నీతి ఆయోగ్. మరి నీతి ఆయోగ్ ఓడిఆర్ కోసం నియమించిన కమిటీ పేరేంటి అంటే, జస్టిస్ అర్జన్ కుమార్ సిక్రీ కమిటీ. ఈ జస్టిస్ అర్జన్ కుమార్ సిక్రీ కమిటీ అనేటటువంటి కమిటీ మనకి 2020లో ఏర్పడింది. ఈ కమిటీ ఓడిఆర్, ఆన్లైన్ డిస్ప్యూట్ రెజల్యూషన్కి సంబంధించిన అన్ని రకాల పనులు కూడా చూసుకుంటుంది. సో ప్రస్తుతం సెప్టెంబర్ చివరి నాటికి భారతదేశంలో 5,80,312 కేసులు పెండింగ్లో ఉన్నాయి. కేసుకి ఒకరోజు మనం తీసుకున్న 5,80,132 కేసులు, రోజులు వర్కింగ్ డేస్ కావాలి. పోనీ రోజుకి 1000 కేసులు మీరు ఇది చేసిన ఎన్ని రోజులు పడుతుంది? దేశంలో ఉన్న కోర్టులన్నీ కనీసం ఒక్క రోజులో జడ్జిమెంట్ ఇచ్చేసిన కొన్ని వందల నెలలే పడుతుంది. ఇన్ఫ్యాక్ట్ లెక్కేయండి ఎంత సింపుల్గా అయిపోతుందో. రోజుకి 1000 కేసులు అయ్యాయి అనుకోండి, మొత్తం 600 రోజులు పడుతుంది. అంటే సెలవులు ఇవన్నీ తీసేస్తే 3 సంవత్సరాలు. ఏది ప్రతిరోజు ఒక కోర్టు కేసు అయితే, మళ్ళీ ఈ 3 ఏళ్లలో అయ్యే కేసులు అవి కాకుండా ఒక్కొక్క కేసు మనం ఒకసారి జడ్జిమెంట్ ఇచ్చేస్తే లెక్కేసాం. అలా కాకుండా 1000 సార్లు అది పొడిగిస్తారు. అంటే
అనంతం, ఇంకా ఎప్పటికీ ఆగవు. అందుకే మరి దీనికి సంబంధించి ఇది చాలా ముఖ్యమైన దానిగా మనం మాట్లాడుకోవాలి. దీనికి సంబంధించిన విశేషాలైతే ఇవి అని మనం చెప్పుకోవచ్చు. రైట్? సో, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, నీతి ఆయోగ్ వివాద పరిష్కారం కోసం ఇక్కడ కృషి చేస్తోంది. సుప్రీంకోర్టు, న్యాయ వ్యవస్థ ఇందులో ఇన్వాల్వ్ అయ్యలేదు. కేవలం నీతి ఆయోగ్ మాత్రమే ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది అనేటటువంటిది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్? ఇక నెక్స్ట్ IYWPP, ఇండియా యంగ్ వాటర్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ యొక్క మొట్టమొదటి అంతర్జాతీయ సదస్సు ప్రారంభించడం జరిగింది. అయితే ఇది మరి ఎక్కడ ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, ఏంటి ఈ ఇండియా యంగ్ వాటర్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ అనేటటువంటిది అని చూస్తే, భారతదేశంలో వాటర్ మేనేజ్మెంట్ రిఫార్మ్స్, మనకంతా ఓట్ల మేనేజ్మెంట్ తెలుసు కానీ వాటర్ మేనేజ్మెంట్ తెలియదు కదా. సో ఏ విధంగా భారతదేశంలో వాటర్ మేనేజ్మెంట్ అంటే నదులు, సరస్సులు, ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాద్ హుస్సేన్ సాగర్ నీటిలోకి దిగగలమా? ఒక 2 రోజులు ఆ పక్కన రోజు నించుంటేనే మనం ఉంటామో పోతామో అనేటటువంటి భయంతో ఆ ప్రదేశం ఉంటుంది. అటువంటిది మరి ఇక్కడ ఇంత దారుణమైన వాటర్ మేనేజ్మెంట్ ఉంటే మరి మిగతా ప్రాంతాల్లో ఏ విధంగా ఉంది? అదేవిధంగా మరి భారత్లో ఎన్నో జలవనరులు అడుగంటిపోయి అంతరించిపోయే పరిస్థితి ఉంది. మరి వాటి సంగతి ఏంటి? ఇటువంటివన్నీ కూడా ఇందులో ముఖ్యంగా డిస్కషన్ అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీటన్నిటికీ కూడా ఒక పెద్ద సొల్యూషన్ ఏమవుతుంది అంటే వాటర్ మేనేజ్మెంట్ రిఫార్మ్స్, అంటే నీటి నిర్వహణలో తీసుకురావాల్సినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఏ ఉన్నాయి అనేటటువంటిది కూడా ఇందులో డిస్కషన్ అయితే చేయడం జరుగుతుంది. రైట్? మరి ఇక్కడ ఎక్కడ స్టార్ట్ అయింది ఇది మరి అనేది కూడా ఒక్కసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, ఈ ప్రాజెక్ట్ ముఖ్యంగా ఆస్ట్రేలియా ఇండియా వాటర్ సెంటర్, అంటే ఇందులో ఇండియన్ యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు, అదేవిధంగా వెస్ట్ సిడ్నీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు అందరూ కలిపి రీసెర్చ్ చేస్తారు. అదేవిధంగా దీన్ని నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్గా తీర్చిదిద్దడం కూడా జరిగింది. నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్. ఇక ఈ నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్కి సంబంధించి మనకిది డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, నీటి వనరుల శాఖ, అదేవిధంగా గంగా రిజునవేషన్ అంటే గంగా నది పునరుద్ధరణ కంటే పునరుజ్జీవనం గంగా నదికి జరగాలి అని గంగా రిజువనేషన్ అనేటటువంటి పేరుతో ఒక శాఖ ఉంది. అదేవిధంగా నీటి వనరుల అభివృద్ధి శాఖ, ఇవన్నీ కూడా ఆస్ట్రేలియన్ పార్ట్నర్షిప్తో జరగబోతోంది. సో ఈ ముఖ్యమైనటువంటి ఇనిషియేటివ్లో భాగంగా, ఎందుకంటే గతంలో ర్యాలీ ఫర్ రివర్స్ అని సద్గురు జగ్గి వాసుదేవ్ గారు చేసినప్పుడు ఆ ప్రశ్న రైల్వే ఎగ్జామ్స్లో వచ్చింది, SSC ఎగ్జామ్స్లో వచ్చింది, ఇలా అనేక ఎగ్జామ్స్లో మరి వచ్చినప్పుడు ఈ ఇంటర్నేషనల్ డీల్ లేదా ఈ ఒప్పందం కూడా చాలా ముఖ్యమైనదనే మనం చెప్పుకోవాలి. ఓకేనా అండి? సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి అంటే, ఈ సదస్సులో ఏ రకంగా భారతదేశంలో ఉన్నటువంటి నీటి నిల్వలు కాపాడుకోవాలి, నీటి ఎద్దడిని నివారించడానికి మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, మనకి కర్నూలు, అదేవిధంగా మహబూబ్ నగర్లోని కొన్ని ప్రాంతాలు, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలు మిడ్ సమ్మర్ మండు వేసవిలో జియోగ్రఫీలో ఎల్ నినో అనేటటువంటి ఒక క్లైమేట్కి సంబంధించినటువంటి ఒకటి ఉంది. ఆ ఎల్ నినో అనేటటువంటి ఆ వేవ్స్ వచ్చినప్పుడు మనకి వర్షపాతం తక్కువగా నమోదవుతుంది. ఋతుపవనాల వల్ల కూడా పెద్దగా వర్షపాతం నమోదవుతుంది కొన్ని ప్రాంతాల్లో. ఆ సమయంలో అక్కడ తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. లాతూర్ అనేటటువంటి ప్రాంతంలో ఒక 4-5 సంవత్సరాల క్రితం నీటి ట్యాంకర్లతో నీటిని పంపించడం కూడా మనం
గతంలో అక్కడ చూసాం. సో అందుకు ఇటువంటి పార్ట్నర్షిప్స్, ఇటువంటి భాగస్వామ్యాలు చాలా చాలా ముఖ్యమైనవిగా మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో ఇక ఈ మొత్తం డిపార్ట్మెంట్లన్నీ కూడా మనకి ప్రస్తుతం జలశక్తి మంత్రిత్వ శాఖలో ఉన్నాయి. మరి జలశక్తి మంత్రిత్వ శాఖకి మనకి కేంద్ర మంత్రి ఎవరు అంటే గజేంద్ర సింగ్ షెకావత్. గజేంద్ర సింగ్ షెకావత్ గుర్తుపెట్టుకోండి. రైట్. ఇక నెక్స్ట్ ఐఫీ మనకి ప్రతి సంవత్సరం జరిగే ఆసియాలోనే అత్యంత పురాతనమైన, అత్యంత పెద్దదైనటువంటి ఫిలిం ఫెస్టివల్, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. దీన్నే షార్ట్లీ ఐఫీ అని పిలుస్తారు. మనకి ఎగ్జామ్లో కూడా అనేక సార్లు ఐఫీ అనే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ ఐఫీ అనేది ఆసియాలోని అత్యంత పురాతనమైనది, ఆసియాలో అత్యంత పురాతనమైనటువంటి ఒక చలనచిత్రోత్సవంగా దీన్ని మనం చెప్తాం. అదేవిధంగా అతిపెద్ద చలనచిత్రోత్సవంగా కూడా చెప్తాం. ఎందుకంటే దీని స్కేల్ మరి ఆ రేంజ్లో ఉంటుంది కాబట్టి. ఈ సంవత్సరం నవంబర్ 20 నుంచి 28 వరకు ఐఫీ అనేటటువంటిది ఎప్పుడు లాగే ఈసారి కూడా గోవాలోనే జరిగింది. అయితే ఈసారి హైబ్రిడ్ పద్ధతిలో, అంటే కొన్ని చిత్రాల్ని ఇక్కడ ప్రదర్శించారు, మరికొన్ని చిత్రాల్ని ఆన్లైన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మరియు ఇతర ప్లాట్ఫామ్స్ ద్వారా పెట్టడం జరిగింది. ఇక ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి అవార్డులు ఇస్తారు ప్రతి సంవత్సరం. అందులో అన్నిటికన్నా ముఖ్యమైన అవార్డు ఏది అంటే ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్. ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్. ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్. మరి ఈ ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డుని మరి ఎవరికి ఇవ్వడం జరిగింది అనేది మనం ఈ సంవత్సరంలో చూసినట్లయితే హేమా మాలిని గారు. హేమా మాలిని గారు ఈమె యూపీలోని మథుర ప్రాంతాన్ని నుంచి కేంద్ర పార్లమెంటుకి, భారతదేశ పార్లమెంటులో సభ్యురాలిగా ఉన్నారు. ఈమె ఎన్నుకోబడిన సభ్యురాలు. హేమా మాలిని గారు మథుర నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా రిప్రజెంట్ చేస్తున్నారు. ఈమెతో పాటు ప్రసూన్ జోషి, కేంద్ర సెన్సార్ బోర్డు అధ్యక్షుడిగా కూడా పనిచేసినటువంటి రచయిత ప్రసూన్ జోషికి కూడా ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అనేటటువంటి అవార్డు ఇవ్వడం జరిగింది. సో వీటితో పాటు ఇక్కడ మరో ముఖ్యమైనటువంటి, అతి ముఖ్యమైనటువంటి అవార్డు ఏది అంటే గోల్డెన్ పీకాక్ అవార్డ్. దీనికి కూడా ఎన్నోసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది గోల్డెన్ పీకాక్ అవార్డుకి సంబంధించినటువంటి ప్రశ్నలు. మరి ఈ సంవత్సరం ఈ గోల్డెన్ పీకాక్ అవార్డు ఎవరికి వచ్చింది? గోల్డెన్ పీకాక్, బంగారు నెమలి ఎవరికి వచ్చింది? కిందన చూడండి, అందుకే నెమలి థీమ్తో ఇక్కడ అన్నీ జరుగుతాయి. సో బంగారు నెమలి మరి ఎవరికి వచ్చింది అంటే రింగ్ వాండరింగ్ అనేటటువంటి చలనచిత్రం. రింగ్ వాండరింగ్ అనేటటువంటి ఈ చలనచిత్రం జపాన్కి చెందినటువంటి చలనచిత్రంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ జపాన్కి చెందినటువంటి ఈ చలనచిత్రం మసకసుగు కనెకో అనేటటువంటి డైరెక్టర్. మసకసుగు కనేకో అనేటటువంటి డైరెక్టర్ ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. సో మసకసుగు కనేకో అనేటువంటి ఈ డైరెక్టర్ రూపొందించిన ఈ చిత్రానికి ఉత్తమ చలనచిత్రంగా, బెస్ట్ ఫిలింగా గోల్డెన్ పీకాక్, బంగారు నెమలి అవార్డు రావడం కూడా జరిగింది. సో ఇవి గుర్తుపెట్టుకుంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవే వస్తాయి. రైట్. ఇక నెక్స్ట్, ప్రభుత్వం ఒక కొత్త ఇనిషియేటివ్ని స్టార్ట్ చేసింది. ఏంటి అంటే ఎవరైతే రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారో లేదా పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళకి ఏంటి అంటే ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ. ఈ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ వల్ల ఏంటి అంటే సాధారణంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే పెన్షన్ పద్ధతి లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో పెన్షన్ అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాన్ని మనం పక్కన పెడితే పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో ఈ పెన్షనర్లందరికీ కూడా లైఫ్ సర్టిఫికేట్ అనేటటువంటిది, లైఫ్ సర్టిఫికేట్ అంటే మేము బతికున్నాము అని వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళకి తర్వాతి సంవత్సరం పెన్షన్ అనేటటువంటిది లభిస్తుంది. సాధారణంగా నవంబర్
నెలలో అక్టోబర్ నుంచి నవంబర్ నెలల మధ్యలో ఈ లైఫ్ సర్టిఫికెట్‌ని ప్రతి సంవత్సరం తమ బ్యాంక్ అకౌంట్ ఎక్కడ ఉంటుందో ఆ బ్యాంకుకి వెళ్లి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ వల్ల ఏమవుతుంది అంటే ఆ పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ టెక్నాలజీ ద్వారా చూస్తే ఇంకా లైఫ్ సర్టిఫికెట్‌ల బాధే లేకుండా డైరెక్ట్‌గా పెన్షన్ వచ్చేస్తుంది. ఎందుకు అంటే ఆ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించుకున్నట్లయితే డైరెక్ట్‌గా మనకి ప్రూఫ్ అనేది వచ్చేస్తుంది. వాళ్ళు బతికే ఉన్నారు అని. సో, పెన్షన్ అందించడం కూడా చాలా సులువవుతుంది అని కూడా చెప్పొచ్చు. సో, ఇక ఇది మరి ఎవరు డెవలప్ చేస్తున్నారు అంటే ఎన్ఐసి నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ యుఐడిఏఐ సహకారంతో. ఎందుకు అంటే రెటీనా స్కాన్ వల్ల చాలా సులభంగా ఇది జరుగుతుంది. యుఐడిఏఐ దగ్గర మన ఫింగర్ ప్రింట్స్, మన వేలిముద్రలు, అలాగే మన రెటీనా కూడా స్కాన్ చేసి ఆల్రెడీ ఉంది కాబట్టి చాలా సింపుల్‌గా డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్స్ అండ్ పెన్షనర్ వెల్ఫేర్ దాన్నే డిఓపిపిడబ్ల్యూ అంటాం. పెన్షనర్లు మరియు పెన్షనర్ల యొక్క అభివృద్ధి కోసం ఒక ప్రత్యేకమైన మినిస్ట్రీ ఉంది. అందులో ఇది ఇవ్వడం జరుగుతుంది. ఇక దీనికంటే ముందు లాస్ట్ ఇయర్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్‌లు పీపీఓస్ అంటారు. ఈ పెన్షన్ పేమెంట్ ఆర్డర్‌లు కూడా ఆన్‌లైన్‌లోనే జారీ చేసే పథకాన్ని ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దాన్నే ఈపీపీఓ అంటారు. అంటే ఎలక్ట్రానిక్ పీపీఓ. ఈ పీపీఓలను డిజి లాకర్ ద్వారా అనుసంధానం చేసుకోవచ్చు అని కూడా కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేయడం జరిగింది. సో, ఈ పీపీఓ కోసం వీళ్ళు ఒక సాఫ్ట్‌వేర్‌ని కూడా తయారు చేశారు. దాని పేరే భవిష్య. రిటైర్ అయినటువంటి వాళ్ళ పెన్షన్ ఆర్డర్‌ల కోసం భవిష్య అనే సాఫ్ట్‌వేర్‌ని తయారు చేశారు. ఇప్పుడు లైఫ్ సర్టిఫికేట్‌ల కోసం ఫేషియల్ రికగ్నిషన్ అనేటటువంటి టెక్నాలజీని వాడాలి అని కూడా కేంద్ర ప్రభుత్వం మరింత టెక్నాలజీ ఓరియంటేషన్‌తో ముందుకెళ్లడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఆర్‌బీఐ రిలయన్స్ క్యాపిటల్‌ని ఓవర్‌టేక్ చేసి వై నాగేశ్వరరావు గారిని కొత్త అడ్మినిస్ట్రేటర్‌గా పెట్టింది. ఎందుకు అంటే ఈ రిలయన్స్ క్యాపిటల్ అనేటటువంటి సంస్థ పూర్తిగా దివాలా తీసింది. మరి ఈ సంస్థ ఏ అంబానీకి చెందింది? ఒక సంస్థ 100 కోట్లు పెట్టుబడి పెడితే 1000 కోట్లు సంపాదించి పెట్టింది. పెద్ద అంబానీది. ఒక సంస్థ 100 కోట్లు పెడితే రూ. 10 కూడా తేలేదు చిన్న అంబానీది. ఎడాగ్ అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్‌కి చెందినటువంటిది. సో, అనిల్ ధీరుభాయ్ అంబానీస్ రిలయన్స్. అనిల్ ధీరుభాయ్ అంబానీకి చెందినటువంటి రిలయన్స్ క్యాపిటల్ పూర్తిగా నష్టాల ఊబిలో కూరుకుపోవడంతో మరి ఆర్‌బీఐ ఎందుకంటే క్యాపిటల్ అంటే ఇది పెట్టుబడులకు సంబంధించింది కాబట్టి ఆర్‌బీఐ ఇక్కడ ఏం చేసింది అంటే తమ ఆర్‌బీఐ యాక్ట్ ప్రకారం ఈ సంస్థని పూర్తిగా తమ చెప్పు చేతల్లోకి తీసేసుకుంది. సో, చాలా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఈ రకంగా దీన్ని మార్చడం జరిగింది. సో, అక్టోబర్ 31 నాటికి 21,781.1 కోట్ల రూపాయలు మదుపర్లకి బకాయి పడింది రిలయన్స్ క్యాపిటల్. 21,000 కోట్లు అంటే చిన్న అమౌంట్ కాదు కదా! సో, మరి ఆ అమౌంట్‌ని ఏ విధంగా తీసుకోవాలి అనేటటువంటిది కూడా ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి పాయింట్. అదే విధంగా ఇక్కడ ఈ ఆర్‌బీఐ ఈ రిలయన్స్ క్యాపిటల్ ఆర్‌సీఎల్‌ని ఏం చేస్తుంది అంటే ఎన్‌సీఎల్‌టీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో ఇన్సాల్వెన్సీకి అంటే ఇక మేము దివాలా తీసాం కాబట్టి మీరే ఏదో ఒకటి చేయాలి అనేటటువంటి ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్‌కి ఇవ్వడం జరుగుతుంది. సో, భారతదేశంలో ఇన్సాల్వెన్సీకి వెళ్ళినటువంటి 3వ అతిపెద్ద కంపెనీగా రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ ఇక్కడ వార్తల్లో నిలిచింది. రిలయన్స్ క్యాపిటల్ అనేది ఎన్‌బీఎఫ్‌సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్. సో, రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ అనేటటువంటి సంస్థకు ముందు ఫస్ట్ మనకి దేవాన్ హౌసింగ్ అనేటటువంటి సంస్థ. ఈ దేవాన్ హౌసింగ్ అనేటటువంటి సంస్థ కూడా మనకి ఏంటి అంటే ఇదే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసి చివరికి డీహెచ్ఎఫ్ఎల్ పేరుతో చాలా చాలా ఫేమస్. ఇక రెండవది శ్రే గ్రూప్. ఈ శ్రే గ్రూప్ అనేటటువంటిది మనకి కోల్కతాలో ఉంది. సో, ఇక
మూడవ స్థానంలో రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్. ఈ 3 సంస్థలు ఏంటి అంటే మనకి దివాలా తీసిన అతిపెద్ద ఫైనాన్షియల్ రంగ సంస్థలుగా మనం చెప్పుకోవాలి. సో ఎన్సిఎల్టీలో దీని రిజల్యూషన్ ఏ విధంగా వస్తుంది అనేది మనం ముందు చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనకి ఏంటి అంటే రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ అనే సంస్థ దివాలా తీసింది. ఆర్బీఐ తమ రూల్స్ ప్రకారం మొత్తం ఆ కంపెనీ యొక్క అడ్మినిస్ట్రేషన్ని తన చేతిలోకి తీసుకొని నాగేశ్వరరావు వై అనేటటువంటి వ్యక్తిని దాని అడ్మినిస్ట్రేటర్గా నియమించడం జరిగింది. ఇక నెక్స్ట్ ఆసియా అభివృద్ధి బ్యాంకు. ఉత్తరాఖండ్లో నీటిపారుదల అదేవిధంగా శానిటేషన్ ప్రాజెక్టులకి $125 మిలియన్ లోన్ అయితే అప్రూవ్ చేయడం జరిగింది. సో ఇందులో కూడా మనకి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏడీబీ ఎవరికి లోన్ ఇచ్చింది? ఉత్తరాఖండ్లకి లోన్ ఇచ్చింది. దీనికంటే ముందు ఏడీబీ మహారాష్ట్రకు కూడా లోన్ ఇచ్చింది. సో ఇలా ఎవరెవరికి లోన్ ఇచ్చింది అనేటటువంటిది ఎక్కువగా రీసెంట్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటికి చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఏడీబీ అనేది ఆసియా అభివృద్ధి బ్యాంకు. ఆసియా అభివృద్ధి బ్యాంకు. ఈ ఆసియా అభివృద్ధి బ్యాంకు మరి ఎక్కడ ఉంది అంటే మనీలా ఏ దేశంలో ఉంది? ఫిలిప్పీన్స్. అదేవిధంగా ఈ ఫిలిప్పీన్స్లోని మనీలాలో ఉన్న ఏడీబీ యొక్క ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు అంటే మసట్సుగు అసకావా దీని యొక్క ప్రస్తుత అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. 1966 నుంచి సేవలు అందిస్తోంది. మొత్తం 68 సభ్య దేశాలు కలిగినటువంటి ఈ బ్యాంకులో 49 దేశాలు ఆసియా పసిఫిక్ ప్రాంతానికి చెందినటువంటి దేశాలు. రైట్, ఇక్కడ ఏడీబీ మనకి ఎక్కువ ముఖ్యం ఉత్తరాఖండ్ ఇచ్చిన లోన్ కంటే ఈ పర్టికులర్ కంటెక్స్ట్. ఓకే, ఇక నెక్స్ట్ ఎస్బీఐ ఉషా ఇంటర్నేషనల్ అనేటటువంటి మహిళా సాధికారత అందించే సంస్థతో భాగస్వామ్యాన్ని నెలకొల్పి నవచేతన అనేటటువంటి ఒక నూతన కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. నవచేతన అనేటటువంటి నూతన కార్యక్రమాన్ని ఇటీవల ఎవరు ప్రారంభించారు అని మనకి ప్రశ్న వస్తే ఆన్సర్ ఎస్బీఐ. ఎవరితో కలిసి ప్రారంభించారు? ఉషా ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనేటటువంటి సంస్థ మహిళా సాధికారత కోసం. సో ఇందులో ముఖ్యంగా ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలని ఆత్మనిర్భర్ అంటే తమ కాళ్ళ మీద తాము నిలబడేలా చేయడం ఇక్కడ ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పుకోవాలి. సో ఇందులో ఏంటి అంటే ఉషా సిలాయి స్కూల్ అనేటటువంటిది ఉంది. ఇందులో వివిధ రకాలైనటువంటి కుట్లను నేర్పించి వీళ్ళకి కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఉషా సిలాయి స్కూల్స్లో ఏంటి అంటే బేసిక్ దగ్గర నుంచి అన్నీ నేర్పిస్తారు. సిలాయి అంటే హిందీలో టైలర్ పని సిలాయి అంటారు, అంటే కుట్టడం. మనం ఇక్కడ చొక్కా కుట్టించుకున్నావా అంటే హిందీలో వాళ్ళు ఏమంటారు అంటే సిల్వాయా క్యా అంటారు, అంటే కుట్టించుకున్నావా అని. సో మనకి ఇక్కడ టైలరింగ్ చేస్తారు, టైలరింగ్ అంటాం మనం, తెలుగులో కూడా టైలరింగ్ అనే పదమే వాడుతున్నాం. వాళ్ళు ఇప్పటికీ సిలాయి అంటారు, అంటే కుట్టు మిషన్ అని అర్థం. సో ఈ కుట్టు పని అయితే వీళ్ళందరికీ కూడా నేర్పించడం జరుగుతుంది. భారతదేశంలో ఉన్న ఉషా సిలాయి స్కూల్స్ ద్వారా మొత్తం అందరికీ కూడా ఇది నేర్పించబోతున్నారు అనేటటువంటిది ఇక్కడ మనం అత్యంత ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం. ఇక నెక్స్ట్ మరొక పార్ట్నర్షిప్ ఏంటి అంటే అగ్రివైజ్ అనేటటువంటి సంస్థ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో అగ్రికల్చరల్ లోన్ డిస్బర్సల్స్ అంటే వ్యవసాయ రుణాలు ఇవ్వడానికి కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఈ అగ్రిమెంట్ అనేటటువంటిది చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన వీళ్ళ టార్గెట్ ఆడియన్స్ ఎవరు అంటే అన్సర్వ్డ్, అంటే ఇప్పటి వరకు బ్యాంకింగ్ కార్యకలాపాలకి దూరంగా ఉన్న, అండర్ సర్వ్డ్ అంటే వాళ్ళకి రావాల్సినంత అందుకోలేకపోయినటువంటి ఈ వ్యక్తులతో దీన్ని నింపడం అయితే జరిగింది. సో అన్సర్వ్డ్ అండ్ అండర్ సర్వ్డ్ వీళ్ళే ఇందులో ముఖ్యమైన వ్యక్తులుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరైతే ఇప్పటిదాకా అగ్రికల్చరల్ బ్యాంకింగ్, అగ్రికల్చరల్ లోన్లు
బ్యాంకింగ్ ద్వారా అందుబాటులోకి రాని వ్యక్తులు ఉన్నారో, అందుబాటులోకి రాని ప్రాంతాలు ఉన్నాయో వాటిని ముఖ్యంగా వీళ్ళు ఫోకస్ చేయడం జరుగుతోంది. ఇక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదేవిధంగా అగ్రివైజ్ రెండు కూడా ముంబై హెడ్ క్వార్టర్స్గా పనిచేస్తాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 1911లో ప్రారంభించినటువంటి బ్యాంకు మాతం వెంకట్రావు గారు ప్రస్తుతం దీని అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక అదే విధంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది సెంట్రల్ టు యూ సిన్స్ 1911 అనేది ఈ బ్యాంక్ ట్యాగ్ లైన్గా కూడా మనకి ఎగ్జామ్స్లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. రైట్. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వస్తే రెడ్ బస్ ఐఆర్సిటిసితో కలిసి ఒక నూతన రైల్ టికెటింగ్ వ్యవస్థను అయితే తీసుకురావడం జరిగింది. రెడ్ బస్ ముందుగా కేవలం బస్ టికెట్ల కోసం మాత్రమే ప్రత్యేకంగా పెట్టినటువంటి యాప్. ఆ తర్వాత విమాన టికెట్లు, క్యాబ్ సర్వీసులు ఇలా అనేకమైనటువంటివి వీళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో ప్రస్తుతం రెడ్ రైల్ అనేటటువంటి టికెటింగ్ వ్యవస్థను కూడా వీళ్ళు తీసుకురావడం జరిగింది. రెడ్ రైల్ ద్వారా ఏంటి అంటే ఐఆర్సిటిసి భారతదేశంలో రైల్వే టికెట్లను కేవలం ఐఆర్సిటిసి మాత్రమే ఆన్లైన్లో విక్రయిస్తుంది. అంటే బుకింగ్ కౌంటర్ల వెలుపల రైల్వే టికెట్లను విక్రయించేటటువంటి సదుపాయం లేదా అవకాశం లేదా హక్కు కేవలం ఐఆర్సిటిసికి మాత్రమే ఉంది. అయితే ఐఆర్సిటిసి ఇతర ఏజెంట్లకి ఆ సర్వీస్ని ఇవ్వచ్చు, కానీ డైరెక్ట్గా అయితే ఐఆర్సిటిసిలో మాత్రమే ఇవ్వాలి. ఐఆర్సిటిసి కావాలి అనుకుంటే వేరే సంస్థలకు కూడా ఆ అధికారాన్ని ఇవ్వచ్చు. సో ప్రస్తుతం ఏంటి అంటే రెడ్ రైల్ అనేటటువంటి ఈ ఆప్షన్ ద్వారా ఎవరైతే రెడ్ బస్ యాప్ మరియు వెబ్సైట్ యూజర్స్ ఉన్నారో వాళ్ళు ఈ రెడ్ రైల్ అనేటటువంటి ఆప్షన్ ద్వారా మనకి టికెట్స్ బుకింగ్ అనేటటువంటిది ఈజీ అవుతుంది. అదేవిధంగా ఇందులో ఇన్స్టెంట్ రిఫండ్స్ ఒక ముఖ్యమైన ఆప్షన్గా చెప్పుకోవాలి. సాధారణంగా ఏమవుతుంది అంటే ఎక్కువగా తత్కాల్ టికెట్లు ఎవరైనా చేస్తే వాళ్ళకి ఇది ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది. తత్కాల్ టికెట్ మనం బుక్ చేస్తున్నప్పుడు డబ్బులు కట్ అయిపోతాయి, కానీ టికెట్ బుక్ అవ్వదు. ఎందుకంటే కొన్ని కోట్ల మంది ఒకేసారి ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి. మరి అటువంటి పరిస్థితుల్లో ఇన్స్టెంట్ రిఫండ్ వస్తే మనకి ఒక ధైర్యంగా ఉంటుందంటే మన డబ్బులు పోలేదు అని. కానీ చాలాసార్లు వారం 10-15 రోజులు కూడా పడుతూ ఉంటుంది తత్కాల్ టికెట్ లేదా టికెట్ బుకింగ్ అప్పుడు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే ఆ డబ్బులు వెనక్కి రావడానికి. ఇన్స్టెంట్ రిఫండ్ ఉంటే మాత్రం చాలా చాలా బెనిఫిట్గా దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక ఇక్కడ మనం ఐఆర్సిటిసి అనేటటువంటిది ప్రభుత్వ రంగ సంస్థ కాదు, అదొక ప్రైవేటు సంస్థ అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవడం చాలా చాలా అవసరం. రెడ్ బస్ ఎలాగో ఒక ప్రైవేట్ స్టార్టప్. టికెటింగ్ రంగంలో భారతదేశంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చిన సంస్థగా మనం రెడ్ బస్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ అంతర్జాతీయంగా ఫుట్బాల్ క్రీడలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డుగా చెప్తాం బ్యాలన్ డోర్ అవార్డు. బ్యాల్ ఆన్ డోర్ అనేటటువంటి ఈ పేరు లేదా ఈ బ్యాలన్ డోర్ పురస్కారం ప్రధానోత్సవానికి వెళ్ళాలి అనేటటువంటి కోరిక తీరకుండానే కొన్ని వేల మంది, లక్షల మంది ఫుట్బాల్ ప్లేయర్లు రిటైర్ కూడా అయిపోతారు. అటువంటి బ్యాలన్ డోర్ అవార్డు, దీన్నే గోల్డెన్ బాల్ అవార్డు అని కూడా అంటారు. మనకి గతంలో లాస్ట్ టైం రైల్వేస్ ఏఎల్పిలో వచ్చింది, గ్రూప్ డిలో వచ్చింది గోల్డెన్ బాల్ అవార్డ్. ఆ సంవత్సరం కూడా లియోనెల్ మెస్సీకి 6వసారి రావడం అప్పటికి వింత. సో ఈ గోల్డెన్ బాల్ లేదా బ్యాలన్ డోర్ అవార్డ్ అనేటటువంటిది ప్రతి సంవత్సరం ఫుట్బాల్ సీజన్ ముగిసినప్పుడు ఇస్తారు. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డుగా దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పటి వరకు ఈ అవార్డులు ఎక్కువసార్లు గెలుచుకున్న వ్యక్తి ఎవరు అంటే లియోనెల్ మెస్సీ. లియోనెల్ మెస్సీ 7 సార్లు గెలుచుకుంటే రెండవ స్థానంలో ఉన్నది మనకి రొనాల్డో 5 సార్లు గెలుచుకున్నాడు. సో వీళ్ళిద్దరి మధ్యనే 190 సార్లు గత 10 ఏళ్లుగా తిరుగుతోంది ఇది. సో బ్యాలన్ డోర్ అవార్డ్ అనేటటువంటిది ఎవరిస్తారు అంటే ఫ్రాన్స్ ఫుట్బాల్ అనేటటువంటి ఒక ఫ్రెంచ్ మ్యాగజైన్, ప్రైవేట్ అవార్డు, మన ఫిల్మ్ఫేర్ లాంటిది, కానీ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి
ఒక సాకర్ ప్లేయర్ జీవితాంతం కలగనేటటువంటి అవార్డు. అయితే 1995 దాకా ఇది కేవలం యూరోపియన్ ప్లేయర్స్‌కి మాత్రమే ఉండేది. ఆ తర్వాత కేవలం యూరోపియన్ క్లబ్స్‌కి మాత్రమే ఉండేది. 2007లో మాత్రమే ఇది అంతర్జాతీయంగా ఎవరికైనా ఇవ్వచ్చు అనేటటువంటి పేరు తీసుకురావడం జరిగింది. ఇక మహిళల బ్యాలన్ డోర్ అవార్డ్ అనేటటువంటిది మరి ఎవరికి వచ్చింది అంటే, మహిళల బ్యాలన్ డోర్ మనకి ఇది 3వ మహిళల బ్యాలన్ డోర్. అంటే ఇప్పటిదాకా 2018లో మొదలుపెట్టారు. సో 2020లో ఇవ్వలేదు. 18, 19, 21 3 సార్లు బ్యాలన్ డోర్ పురస్కారం మహిళల్లో ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మహిళా బ్యాలన్ డోర్ ఎవరికి ఇచ్చారు అంటే, బర్మింగ్హామ్‌కి చెందినటువంటి లేడీ. ఆమె పేరు ఏంటి? అలెక్సియా పుటెలాస్. అలెక్సియా పుటెలాస్, సారీ బర్మింగ్హామ్ కాదు, బార్సిలోనా. బార్సిలోనా. అలెక్సియా పుటెలాస్. బార్సిలోనాకి చెందినటువంటి అలెక్సియా పుటెలాస్. ఈమె మనకి మహిళల ఫుట్బాల్‌లో బ్యాలన్ డోర్ పురస్కారం గెలిచినటువంటి మహిళగా రికార్డులు స్థాపించడం జరిగింది. ఇక 2 రోజులుగా మొత్తం సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్నటువంటి న్యూస్. ట్విట్టర్ యొక్క సీటీఓగా వ్యవహరిస్తున్నటువంటి పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ యొక్క సీఈఓగా భారతీయ అమెరికన్ అయిన పరాగ్ అగర్వాల్. ఈయన కూడా ఐఐటిఎన్, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈయన కూడా ఒక ఐఐటిఎన్. పరాగ్ అగర్వాల్ ఇక నుంచి సీఈఓగా ఇందులో వ్యవహరిస్తారు. ఇక ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే, జాక్ డార్సే వ్యవస్థాపక సీఈఓగా ఉన్నటువంటి ట్విట్టర్ ప్రస్తుతం కొత్త జనరేషన్ మనకి రాబోతోంది. ఆ కొత్త జనరేషనే పరాగ్ అగర్వాల్. పరాగ్ అగర్వాల్ ఐఐటి బాంబేలో చదువుకున్నాడు. అదేవిధంగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ కూడా చేసినటువంటి వ్యక్తి. ఇక 2011లో ట్విట్టర్ జాయిన్ అయినటువంటి పరాగ్ అగర్వాల్ ప్రస్తుతం చీఫ్ టెక్నాలజికల్ ఆఫీసర్గా ఉన్నాడు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విశేషం ఏంటి అంటే, భారత్ తరపున ప్రస్తుతం గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబిఎం, ఎడోబీ, విఎంవేర్, ఇప్పుడు ట్విట్టర్, ఇలా ఇన్ని కంపెనీలు భారత్ దేశంలో పెరిగినటువంటి సీఈఓల చేతిలోనే ఉన్నాయని చెప్పుకోవాలి. ఎలాన్ మస్క్ ఎవరో ఒకళ్ళు భారతీయులకి అమెరికా ఇంతమంది భారతీయులకి అమెరికా అత్యుత్తమమైన అవకాశాలు ఇస్తోంది అంటే దానికి ఎలాన్ మస్క్ రిప్లై కూడా ఇచ్చాడు, భారతీయుల వల్ల అమెరికా మరింత ముందుకు వెళ్తోంది అని. సో అందుకు ప్రపంచం అంతా కూడా సోషల్ మీడియా మొత్తం ఫోకస్ కూడా ఇక్కడే ఉంది కాబట్టి 100% గ్యారంటీ రాబోయే రోజుల్లో ఈ క్వశ్చన్ వస్తుంది. రైట్? ఇక వీటిలో మరి కొన్ని, గూగుల్ మీ అందరికీ తెలుసు సుందర్ పిచై, మైక్రోసాఫ్ట్ సత్య నాదెల్లా, ఐబిఎం అరవింద్ కృష్ణ, ఇక ట్విట్టర్ పరాగ్ అగర్వాల్, విఎంవేర్ అనేటటువంటిది రఘురామ్, ఒక వ్యక్తి పేరే రఘురామ్. ఆయన కూడా విఎంవేర్ అనేటటువంటిది కూడా మనకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్. ఇక అడోబ్, ఒరిజినల్గా దీన్ని అడోబీ అని పలుకుతారు వెస్టర్న్ వరల్డ్లో, కానీ భారతదేశంలో మాత్రం అడోబ్ అంటాం. ఒరిజినల్గా దీన్ని పలకాల్సింది అడోబీ. అడోబీలో ఆయన రిటైర్ అయిపోయినా తిరిగి ఆయన్నే తీసుకొచ్చి పెట్టారు. ఆయనే శంతను నారాయణ్. ఓకేనా? సో ఇది ముఖ్యమైనటువంటి విశేషాలు ఇక్కడ పరాగ్ అగర్వాల్ మరియు ట్విట్టర్కి సంబంధించి. ఇక నెక్స్ట్, స్వీడన్ యొక్క మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా మ్యాగ్డలీనా ఆండర్సన్ ఎన్నికయ్యారు. కానీ అదే రోజు ఆమె రిజైన్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆమె యొక్క బడ్జెట్ పాస్ అవ్వలేదు. సో ఒక్కరోజు ప్రధానమంత్రిగా రికార్డులు సృష్టించారు. స్వీడన్ యొక్క మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి. ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటి మహిళ, కళ్ళు మూసుకొని అది రాబోయే పరీక్షల్లో వస్తుంది.
అంటే ఒకవేళ అది 6 నెలలకు లేదా సంవత్సరం కన్నా పాత కరెంట్ అఫైర్ అయితే ఇంకా వచ్చే ఛాన్స్ కాస్త తగ్గుతుంది. కానీ మిగతా పరీక్షలన్నీ ఇప్పుడు మనం డిసెంబర్ 2వ తారీఖున దీని గురించి మాట్లాడుకుంటున్నాం కదా! వచ్చే సంవత్సరం ఆగస్టు, సెప్టెంబర్ వరకు జరిగే పరీక్షలన్నిట్లో కూడా ఈ మొట్టమొదటి మహిళగా ఈమె రికార్డులు సృష్టించడం ఖచ్చితంగా ఎగ్జామ్‌లో అడుగుతూ ఉంటారు. రైట్? ఇక స్వీడన్ యొక్క పార్లమెంటు పేరు. స్వీడన్ పార్లమెంటు పేరు రిక్స్‌డాగ్. చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. స్వీడన్ యొక్క పార్లమెంట్ పేరు రిక్స్‌డాగ్. ఇక ఒక్కరోజు ప్రధానమంత్రిగా ఈమె నిలవడం కూడా మరో ముఖ్యమైన విశేషంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. రైట్? ఇక ఇవాల్టి నెక్స్ట్ కరెంట్ అఫైర్. రష్యన్ నేవీ జిర్కాన్ని టెస్ట్ ఫైర్ చేసింది. ఈ జిర్కాన్ అనేది ఏంటి అంటే ఒక హైపర్సానిక్ మిసైల్. సో రష్యన్ నేవీ హైపర్సానిక్ మిసైల్ అయిన జిర్కాన్ని ఇక్కడ మళ్ళీ ప్రయోగించింది. గతంలో కూడా ఒకసారి ప్రయోగించినప్పుడు మనం మాట్లాడుకున్నాం. మరోసారి ప్రయోగించింది. అయితే ఈసారి వైట్ సీలో ప్రయోగించింది. సో వైట్ సీ అనేటటువంటిది మనకి ఆర్కిటిక్ రేఖకి చుట్టుపక్కల ఉంటుంది. ఈ వైట్ సీ అనేది మనకి పైన బెరెంతస్ సీ, అదేవిధంగా ఆర్కిటిక్ మహాసముద్రానికి కనెక్ట్ అయ్యి ఉంది. సో ఈ వైట్ సీ ద్వారా బెరాంటస్ సీకి నీళ్లు వెళ్తాయి. అక్కడి నుంచి ఆర్కిటిక్ ఓషన్కి కూడా వాటర్ వెళ్ళడం జరుగుతుంది. సో ఈ జిర్కాన్ అనేటటువంటిది ఒక హైపర్సానిక్ మిసైల్గా చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలని ఈజీగా ఛేదించగలదనే విషయం కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రైట్? సో ఈ వైట్ సీ ఆర్కిటిక్ సర్కిల్. సో లొకేషన్ అర్థమైంది కదా! రష్యాలోని టాప్ పార్ట్లో ఇది లొకేషన్ ఉంది. సో వైట్ సీ అనేటటువంటి ఈ సముద్రం. ఓకే, ఇక నెక్స్ట్. నాగాలాండ్ పోలీసులు కాల్ యువర్ కాప్ అనేటటువంటి, అంటే మీ పోలీసుకు మీరే డైరెక్ట్గా ఫోన్ చేయండి మీ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీసులకి అనేటటువంటి పేరుతో ఒక యాప్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి ఈ కాల్ యువర్ కాప్ అనేటటువంటి ఈ యాప్ ద్వారా ప్రస్తుతం వీళ్ళు మరి ఏం చేయబోతున్నారు అనేటటువంటిది మనం చూసినట్లయితే, ఎక్కడైనా ఎవరికైనా ఏ ఇబ్బంది వచ్చి పోలీసులకు ఫోన్ చేయాల్సి వచ్చినా ఈ కాల్ యువర్ కాప్ ద్వారా ఏమవుతుంది అంటే, ఎవరైతే టెన్షన్లో ఉంటారో వాళ్ళకి ముఖ్యంగా ఇది హెల్ప్ అవుతుంది. ఇందులో దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషను, టూరిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి టిప్స్, అదేవిధంగా నగరం యొక్క మ్యాప్ మనకి అర్థమయ్యే రీతిలో, అలాగే ఎమర్జెన్సీ నెంబర్లు, ఇలా అనేకమైనటువంటి సదుపాయాలు ఇందులో ఇవ్వడం జరిగింది. సో అందుకే ఇదొక ముఖ్యమైనటువంటి అంశంగా నార్త్ ఈస్ట్ ఇండియాకి చెందింది కాబట్టి నేషన్ వైడ్ ఎగ్జామ్స్లో చాలా ముఖ్యమైన దానిగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. రైట్? సో ఇక ఇవాల్టి ఎడిటోరియల్ వొకాబులరీలోకి వెళ్ళిపోదాం. ఇవాళ మొదటి పదం ఇన్విటబిలీ, అంటే తప్పదు కదా, తప్పనిసరైనటువంటి, తప్పని పరిస్థితుల్లో అనేటటువంటి మీనింగ్ వస్తుంది. ఇన్ఎవిటబిలీ అంటే అన్అవాయిడబిలీ, దీన్ని మేము కాదు అనలేకపోయాం, వద్దు అనలేకపోయాం, దీన్ని ఏమీ చేయలేకపోయాం అనేటటువంటి మీనింగ్లో మనం వాడతాం. ఇక రెండోది దీని సినోనిమ్స్. ఆటోమేటికలీ, నెససరీలీ, అంటే అంతే కదా, ఇప్పుడు వర్షం పడింది, పవర్ కట్ అయింది. వర్షం పడితే ఖచ్చితంగా పవర్ కట్ అవుతుంది, లేదా రోడ్లు బురదగా తయారవుతాయి. అదే దీని ఆపోజిట్ అవాయిడబ్లీ, రేర్లీ, స్కేర్స్లీ. ఇలా రేర్లీ, స్కేర్స్లీ యాక్చువల్లీ డైరెక్ట్ యాంటోనిమ్స్ కాదు, కానీ రీసెంట్గా జరిగినటువంటి ఒక ఎగ్జామ్లో ఆ ఆప్షన్స్ మాత్రమే కాస్త రెలవెంట్గా ఇవ్వడం జరిగింది. సో నార్మల్గా అయితే ఇవి రెండు కాదండి, కానీ ఎక్కడో ఒక ఎగ్జామ్లో ఇచ్చారో, అది యాడ్ స్కోర్ ఇచ్చారో లేదో ఇంకా కీ రాలేదు, కాబట్టి అక్కడ ఇచ్చారు, క్వశ్చన్ కూడా అది మిస్టేక్ ఉంది. సో మిగతా వెబ్సైట్స్లో మీరు మాక్ టెస్ట్లు రాస్తున్నప్పుడు డౌట్ పడతారు అని చెప్తున్నా. సో ఆపగలిగినటువంటివి అవాయిడబ్లీ లేదా స్టాపబుల్. బాలయ్య అన్స్టాపబుల్ అయితే ఇక్కడ స్టాపబుల్. సో ఖచ్చితంగా ఆపచ్చు అంటే ఎవిటబ్లీ అనేటటువంటిది లేదు, జస్ట్ ఇన్ఎవిటబ్లీ, ఆపోజిట్ అవాయిడబ్లీ ఆర్ స్టాపబుల్.
ఇన్ఎవిటబుల్లీ సమ్ డీటెయిల్స్ ఆర్ ఆల్రెడీ అవుట్ ఆఫ్ డేట్ అంటే మనం ఏమీ చేయలేకపోయాం, ఇప్పటికే కొన్ని ఇందులో ఏంటి అంటే ఇప్పటికే ల్యాబ్స్ అయిపోయాయి లేదా ఎండ్ అయిపోయాయి లేదా ఇప్పటికే ఇవన్నీ అవుట్ ఆఫ్ డేట్ అయిపోయాయి అని చెప్తున్నారు. ఎల్వై ఉంటే 190 సార్లు యాడ్వర్బ్. అన్అవాయిడబ్లీ, నెసెసరీలీ, ఆటోమేటికల్లీ, అవాయిడబ్లీ, ఇన్విటబుల్లీ అన్నీ కూడా. ఇన్ఎవిటబుల్ అంటే సింపుల్గా తప్పనిసరి పరిస్థితి అని గుర్తుపెట్టుకోండి. ఫ్రివాలస్ అంటే ఇది ఒక మనిషి ఎవరైనా బాగా ఫికిల్ మైండెడ్ ఉన్నాడు అనుకోండి, అంటే పొద్దున్నేమో మీకు లేదు నేను ఇది చేసేస్తాను అని చెప్పి ఒక గంటాగి వేరే వాళ్ళకి అది నేనెందుకు చేస్తాను నాకు దానికి ఏం సంబంధం అన్నాడు అనుకోండి, దాన్ని ఫికిల్ మైండెడ్నెస్ అంటారు. దాన్నే ఫ్రివాలస్, ఫ్లిప్పంట్, గ్లిబ్, బ్యాగిష్ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట చెప్పడం లేదంటే ఏం చెయ్యాలో క్లారిటీ లేకపోవడం, ఇటువంటివన్నీ కూడా దాని సినోనిమ్స్గా మనం చెప్పుకోవాలి. ఓకేనా అండి. ఇక గ్లిబ్, వ్యాగిష్, ఫ్లిప్పంట్ ఏదైనా ఫ్రివాలస్. మరి యాంటోనిమ్స్ ఏమవుతాయి? సీరియస్. సీరియస్గా మనం ఎప్పుడు ఉంటాం? మనం ఒకే విషయం మీద తీక్షణంగా స్టేబుల్గా ఆలోచిస్తే, అంటే ఈ ఏదైతే డౌట్ఫుల్ నేచర్ ఉందో అది లేకుండా ప్రాపర్గా ఆలోచిస్తే అది ఫ్రివాలస్కి యాంటోనిమ్గా మనం చెప్తాం. ఎట్ బాటమ్ ద మ్యాన్ వాజ్ ఫ్రివాలస్, సెల్ఫిష్ అండ్ అన్స్టేబుల్. చివరికి వచ్చేసరికి వాడు పూర్తిగా ఏం చేయాలో అర్థం కాకుండా స్వార్థపూరితంగా సరైన ఒక మాట మీద నిలబడలేకుండా తయారయ్యాడు అని చెప్తున్నారు. ఇక మూడవ పదం కంటెంప్ట్. సాధారణంగా ఇది మనం ఎక్కడ వాడతాము అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళైతే పేపర్లో వారానికి 4 సార్లు మనకి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేటటువంటిది ఎవరో ఒక అధికారికో మరొకళ్ళకో చూస్తూనే ఉన్నాం. పొలిటికల్గా అది కరెక్టా కాదా అనేటటువంటి విషయాలు మనం పట్టించుకోకూడదు. మనకి ఇంపార్టెంట్ ఇందులో ఏంటి అంటే కంటెంప్ట్ అంటే ఎవరినైనా తక్కువ చేయడం. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే నువ్వు చెప్పేది ఏంట్లే తొక్క అని అనుకోవడం. అంటే కోర్టు ఆదేశాలని ధిక్కరించడం. దాన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. డిస్రెస్పెక్ట్ అంటే గౌరవం ఇవ్వకుండా అమర్యాదకరంగా ప్రవర్తించడం. డిస్రిగార్డ్ తక్కువ చేసి చూడడం. స్లైటింగ్ తొక్క అని లైట్ తీసుకోవడం. దీని ఆపోజిట్స్ ఏమవుతాయి? రెస్పెక్ట్. సో గౌరవించి ఎవరైతే మాట్లాడారో వాళ్ళపైన విలువ ఉంచి మనం నోరు మూసుకొని ఉండడం, దాన్ని రెస్పెక్ట్ అంటాం. దిస్ యాక్షన్ డిస్ప్లేస్ అన్ అరగెంట్ కంటెంప్ట్ ఫర్ ద విషెస్ ఆఫ్ ద మెజారిటీ. మీరు చేసిన ఈ పని ఏంటి అంటే ఎక్కువ మంది కోరుకుంటున్న దానికి వ్యతిరేకంగా చేశారు అని చెప్పడం ఇక్కడ ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఈ ఎగ్జాంపుల్లో. ఇక నెక్స్ట్ డ్రెంచ్ అంటే వర్షంలో తడిసి ముద్దయిపోయారు అనుకోండి. ఐ వాజ్ డ్రెంచ్డ్ ఇన్ రెయిన్, ఐ యామ్ డ్రెంచ్డ్ ఇన్ రెయిన్. ఇలా ఏ విధంగా అయినా చెప్తాం. డ్రెంచ్ అంటే పూర్తిగా తడిసి ముద్దయిపోవడం. సోక్ అంటే పూర్తిగా అందులో నానబెట్టేయడం. సాచురేట్, వెట్ త్రూ ఇటువంటివన్నీ కూడా దీని సిమిలర్ మీనింగ్స్. డ్రెంచ్కి ఆపోజిట్ ఏమవుతుంది? డ్రై, పొడిగా అయిపోవడం. ఐ ఫెల్ ఇన్ ద స్ట్రీమ్ అండ్ వాజ్ డ్రెంచ్డ్. నేను ఆ పిల్ల కాలువలో పడిపోయి తడిసిపోయాను. సింపుల్గా డ్రెంచ్ అంటే అది మనం అర్థం చేసుకోవాల్సింది. ఇక నెక్స్ట్ ప్రొప్రైటీ అంటే జనరల్గా ప్రొప్రైటీ అనేది మనం వేరే మీనింగ్లో కూడా చాలామంది వాడతాం అనుకుంటారు. అది ప్రొప్రైటరీ. చాలా బుక్స్లో కూడా నేను చూశానండి. ప్రొప్రైటీని ప్రొప్రైటరీ అనేది రెండు కలిపి ఇవ్వడం. ప్రొప్రైటీ అనేటటువంటిది ఏంటి అంటే రెస్పెక్టబిలిటీ, గౌరవం పెంపొందించుకునేలా నడుచుకోవడం. డీసెన్సీ, డెకోరం అంటే ఒక పద్ధతి ప్రకారం నడుచుకోవడం. షీ ఆల్వేస్ బిహేవ్స్ విత్ ద అట్మోస్ట్ ప్రొప్రైటీ అంటే ఆమె ఎదురుగా కనిపిస్తే దండం పెట్టాలి అనిపించేటటువంటి గొప్ప ప్రవర్తనతో ఎప్పుడు నడుచుకుంటుంది. ఆమె నడవడిక వల్ల అంత గౌరవం ఆమెకి లభిస్తోంది అని చెప్పడం. మరి దాని ఆపోజిట్ చిల్లరగా, అల్లరి చిల్లరగా, బ్యావర్స్గా తిరిగితే ఇంప్రొప్రైటీ అని చెప్తాం. అంటే అల్లరి చిల్లరగా అవతల వాళ్ళు చూస్తే ఏంట్రా ఈ బ్యావర్స్ గాడు అని అనుకునేలా జరగడం అని గుర్తుపెట్టుకోవాలి. సో అవి 2 పదాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. రైట్. మన టిపికల్ తెలుగు సినిమాలో అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు కదా,
ఏ బాధ్యత లేకుండా ఎవరిని లెక్క చేయకుండా హీరో, అది ఇంప్రాపరైటీ. చాలా పద్ధతి గల ఫ్యామిలీ నుంచి పద్ధతిగా హీరోయిన్ వస్తుంది కదా, ప్రాపరైటీ. సింపుల్ ఎగ్జాంపుల్. ఇక నెక్స్ట్ ఫ్రాట్. ఫ్రాట్, ఫ్రాడ్ కాదు, ఫ్రాట్ అంటే యాంగ్జియస్, ఏమైపోతుందో అనేటటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి ఉత్సాహం అనకూడదు అక్కడ, భయాందోళన, యాంగ్జైటీ, ఏమైపోతుందో, అయ్యో ఇలా అయిపోతుందేమో అనేటటువంటి ఆ భయం, అంటే నెగటివ్గా ఆలోచించేటటువంటి ఆ భయాన్ని మనం ఇక్కడ ఫ్రాట్ అనేటటువంటిది చెప్తాం. దేర్ వాజ్ ఎ ఫ్రాట్ సైలెన్స్ ఇన్ ద క్యాబిన్ అంటే ఎంత నష్టం వస్తుందో అనేటటువంటి ఒక కంగారు, తెలియనటువంటి భయంతో ఆ మొత్తం ప్రాంతం అంతా కూడా సైలెంట్గా అయిపోయింది. అంటే ఒక టెన్షన్ క్రియేట్ అయిపోయింది, ఎంత లాస్ వస్తుందో అని. అక్కడ నిజంగా ఏం జరుగుతుందా లేదా అది తర్వాత విషయం, కానీ ఆ పరిస్థితుల్లో చాలా టెన్షన్తో నిండినటువంటి ఒక వాతావరణం ఉంది అని చెప్తున్నారు కదా, అది ఇక్కడ ఫ్రాట్. ఇక దీని యాంటనిమ్ ఏమవుతుంది, కామ్ అంటే సైలెన్స్. ప్రశాంతంగా సైలెంట్గా అన్నీ జరిగిపోతే అది కామ్ అనేటటువంటి పేరుతో మనం పిలుస్తాం. నెక్స్ట్ కొలోక్వల్ అంటే క్యాజువల్, ఇన్ఫార్మల్, జస్ట్ సరదాగా లేదంటే మనం నార్మల్గా మాట్లాడుకుంటున్నప్పుడు ఎప్పుడూ జరిగిపోయే ఇటువంటి వాటన్నిటిని కూడా మనం కొలోక్వల్ అంటాం. కొలోక్వల్ ఇది ఇన్ఫార్మల్గా అంటే క్యాజువల్గా సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు కాన్వర్జేషనల్, ప్రతిరోజు జరిగేవి అటువంటి వాటిని కొలోక్వల్ అంటాం. అలా కాకుండా దానికి ఒక గొప్ప వాల్యూ ఉందనుకోండి, లిటరరీ లేదా గ్రేట్ టాలెంట్, విజ్డమ్, ఇలా ఏదైనా పెట్టుకోవచ్చు. హిస్ కొలోక్వల్ టాలెంట్స్ వర్ ఇండీడ్ ఆఫ్ ద హైయెస్ట్ ఆర్డర్. అతను రోజువారీ సరదాగా మిమిక్రీ చేస్తాడు, పాడతాడు, డ్యాన్స్ చేస్తాడు, ఇలా ఇవన్నీ కలిపితే నిజంగా ఒక గ్రేట్ పెర్ఫార్మర్ అవ్వచ్చు, కానీ అతను చాలా క్యాజువల్గానే వీటిని తీసుకుంటాడు. అంటే అతనికి క్యాజువల్ అనిపించేటటువంటి, సరదాగా అనిపించేటటువంటి ఆ టాలెంట్స్ నిజంగా అయితే చాలా గొప్ప ప్రతిభా పాఠవాలు అనేటటువంటివి చెప్తున్నారు ఇక్కడ. అది ఇందులో కొలోక్వల్లో. ఇక నెక్స్ట్ బివిల్డర్, బాఫిల్, మిస్టిఫై, బెమ్యూజ్ అంటే సడన్గా ఎవరైనా చేంజ్, అపరిచితుడిలా మారిపోయారు అనుకోండి, అంటే అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న కోపం తెచ్చుకోవడం, లేదంటే అప్పటిదాకా కోపంగా, టిపికల్గా చెప్పకాలంటే మన్మధుడిలో బంకు సీన్, సడన్గా కోపం వచ్చేస్తూ ఉంటుంది, లేదా సడన్గా ఇంకేదో అవుతూ ఉంటుంది. దానివల్ల అవతల వాళ్ళు ఒక్కసారి తుల్లి పడతారుగా, ఒక్కసారి భయపడతారు, ఏంటిది అని కంగారు పడతారు. అవి మనకేంటి అంటే బివిల్డర్ అనేటటువంటి పదానికి ఎగ్జాంపుల్స్గా మనం తీసుకోవచ్చు. సో బివిల్డర్ అంటే మనం సింపుల్గా అర్థం చేసుకోవాలి, కన్ఫ్యూజింగ్ ఆర్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, అంటే ఏం అర్థం కాకుండా చాలా గందరగోళ పరిస్థితిని బివిల్డర్ అంటాం. దీని ఆపోజిట్ ఎన్లైటన్ అంటే మనకి ఇంకా జ్ఞానాన్ని ప్రసాదించారు, అంటే ఇంకా క్లారిటీ ఇచ్చారు. హీ వాజ్ బివిల్డర్డ్ బై హిస్ సడన్ చేంజ్ ఆఫ్ మూడ్ అంటే సేమ్ అదే బంక్ సీన్ ఎగ్జాంపుల్. అతను సడన్గా ప్రశాంతంగా ఉండి సడన్గా అరిచేసరికి ఆమెకి ఏం అర్థం కాలేదు, అంటే ఏం జరుగుతోంది అనేటటువంటి క్లారిటీ లేకుండా గందరగోళ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది, అదే బివిల్డర్. ఓకే, ఇక నెక్స్ట్ వర్డ్ హ్యాప్లెస్ అంటే అన్ఫార్చునేట్, అయ్యో అనిపించేది, అయ్యయ్యో వద్దమ్మా అని అనిపించేది కాదు, అయ్యో అనిపించేది. పాపం ఆ అయ్యయ్యో వద్దమ్మా అతనికి జరిగిందిగా, సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు, తర్వాత ఎవరో రోడ్డు మీద దారుణంగా కుక్కను కొట్టినట్టు కొట్టారు పాపం, చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళి ఒక కన్ను డ్యామేజ్ కూడా అయింది తనకి, నల్లగుట్ట శరత్. సో అన్ఫార్చునేట్ అంటే ఇటీవల వర్షాలు వరదల వల్ల పంట దెబ్బతింది, అన్ఫార్చునేట్. హ్యాప్లెస్ అంటే నిస్సహాయమైనటువంటి పరిస్థితి, హ్యాప్లెస్. అన్లక్కీ, అన్ఫార్చునేట్, మిజరబుల్, దారుణమైనటువంటి, అంటే పాపం ఎటువంటి ఏమీ చేయలేని పరిస్థితిలో నిస్సహాయంగా నిస్సత్తువతో ఉండిపోయిన వాళ్ళు, అలా వాళ్ళకి ఆపోజిట్ ఏంటి, లక్కీ. ఫార్చునేట్ అంటే మనం, ఎందుకంటే మనం ఆ ఇబ్బందులు గురవలేదు కాబట్టి మనం లక్కీ, మనం అదృష్టవంతులం. ఫార్చునేట్. ఐ మెట్ ద హ్యాప్లెస్ విక్టిమ్స్ ఆఫ్ ద డిజాస్టర్. అక్కడ నిస్సహాయంగా ఉన్నటువంటి బాధితులని నేను కలిశాను, ఆ దారుణం తర్వాత ఉన్న
నిస్సహాయులు అసహాయమైనటువంటి ఆ బాధితులని నేను కలిశాను అని చెప్తున్నారు. అది హ్యాప్లెస్. ఇక లాస్ట్ వర్డ్ ఆఫ్ ద ఇన్నింగ్స్ ఇన్హిబిట్ అంటే దేన్నైనా ఆపేయడం, ఇంపీడ్ ఆపేయడం, హిండర్ ఆపడం, హ్యాంపర్ ఆపడం. ఏదైనా ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే ఆపేస్తుంది, కట్ చేస్తుంది, స్టాప్ చేస్తుంది. అలా కాకుండా ఆపోజిట్ ఏమవుతుంది? అసిస్ట్, హెల్ప్, సపోర్ట్ ఇటువంటివన్నీ కూడా ఏంటి అంటే దీని ఆపోజిట్స్. హిండర్, హ్యాంపర్, ఇన్హిబిట్ అనేటటువంటివి ఆపేస్తాయి అని చెప్తే అసిస్ట్, హెల్ప్, సపోర్ట్ అనేవి మరింత ముందుకి పుష్ చేస్తాయని చెప్తున్నారు. టూ మచ్ కోల్డ్ ఇన్హిబిట్స్ ప్లాంట్ గ్రోత్ అంటే ఎక్కువగా చల్లదనం ఉంటే మొక్కలు పెరగడం అనేది తగ్గిపోతుంది. ఎక్కువగా చలి ఉంటే అది మొక్కల పెరుగుదలకి ప్రమాదకరం అని చెప్తున్నారు. రైట్? సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మా విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.